అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సూపర్ న్యూస్, డిఏతో పాటు 14,440 కేంద్ర సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 3% డిఏని పెంచితే ఉద్యోగులతో పాటు ఇక పెన్షన్దారులకు కూడా అద్భుతమైన ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర పే కమిషన్ లెక్కల ప్రకారం డిఏ పెరిగితే దాదాపు భారతదేశంలో 1 కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50% పైగా డిఏని పెంచినట్లు సమాచారం. అంతేకాకుండా జూన్ నెలలో ఏఐసిపిఐను కూడా 1.5 పాయింట్లను పెంచినట్లు తెలుస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే త్వరలో డిఏ 3%కు పైగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచితే దీనిని 2024 సంవత్సరం జూలై నుంచి ఉద్యోగులు పొందుతారు. ఇక ఇప్పటి వరకు ఏఐసిపిఐ దాదాపు 141.4 పైగానే పెరిగింది. ఇక డిఏ స్కోర్ విషయానికి వస్తే 50.84%కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే అతి త్వరలోనే ఈ లెక్కల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకు ఈ నెలలో మరొకసారి డిఏని ప్రకటిస్తే ఇది 2024 సంవత్సరం జూలై నుంచే హరియర్స్గా అమలవుతుంది. దీంతో ఈ సంఘం ప్రకారం పెన్షనర్లకు డిఏను దాదాపు 53% చెల్లించే అవకాశాలున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన జరిపే క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డిఏ ప్రకటించాలనేది వెల్లడించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డిఏను 3% వరకు పెంచితే జీతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లెక్కల ప్రకారం చూస్తే ఉద్యోగి జీతం 40,000కు పైగా ఉంటే డిఏ 3% పెరిగితే దాదాపు 1,200 పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 14,400కు పైగా పెరుగుతుందని తెలుస్తుంది. ఇక అయితే చాలామంది డిఏ 0 అవుతుందని అనుకుంటూ ఉంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం డిఏ 0 అవ్వటం చాలా అరుదు. ఇక 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లెక్కింపు 50%కి మించి ఉన్నట్లే తెలుస్తుంది.